తెలంగాణ ప్రజలు ప్రస్తుత రాజకీయాల్ని చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. అంటే ఇటువైపు కాళేశ్వరం కావచ్చు, లేదు అనంటే రీసెంట్‌గా కవిత రాసిన లేఖ పైన కావచ్చు. ఏంటి బీఆర్ఎస్, బీజేపీ నిజంగా ఒకటవ్వబోతున్నాయా అనేటువంటి పెద్ద అనుమానం ఒక ప్రశ్నగా మిగిలింది. 2024 ఎన్నికల ముందు కూడా ఇట్లనే మా మీద ఆరోపణ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ప్రజలకు తీసుకుపోయి నమ్మించగలిగింటూ ఓట్లో గెలవగలిగాం. తర్వాత అర్థమైపోయింది ఇది ఒకటి కాదని. ఇవాళ మేము మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు వచ్చినాయి, ఎంపీ ఎన్నికలు. మేము ఎట్లా గెలిచామో మీరు చూసిండ్రు. మాకు ఇప్పుడు ఏం కర్మ పట్టిందండి? ఇప్పుడు తెలంగాణ సమాజంలో నేను నా కోసం చెప్పుకునే దాంట్లో చెప్తలేను. నేను బీఆర్ఎస్కు అధికారం ఇస్తే 9.5 సంవత్సరాల కాలంలో ఎంత ఏవగింపు గురైందో, ఎట్లా బొందబెట్టిందో మనం చూసినాం. వద్దు అనుకున్నారు. ఇలా వాళ్ళు 9.5 సంవత్సరాలు పడితే వీళ్ళు 10 నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో అసహించుకోబడుతున్నది. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు నంబర్ 1 అని చెప్పు, నువ్వు ఇంకేమైనా చేయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు? ఒకటే అనుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంటే, మోడీ గారు 4 సార్లు వచ్చి అవి శిలాపలకాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ ఇక్కడ అనుకుంటున్నారు, అరే మనం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచి ఉంటే ఇంకా అంతకంటే ఎక్కువ డెవలప్ అవుతుండే కదా. నేషనల్ హైవేస్ వస్తుండే, రైల్వేస్ డబ్బులు వస్తుండే, ఈవెన్ మనకు ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి వస్తుండే, అనేక సమస్యలు పరిష్కారం అవుతుండే. ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయేటువంటి పరిస్థితి నుంచి బయటపడుతుంటామని చెప్పి ప్రజలు భావిస్తాను. కాబట్టి ఇవాళ 100% ఈ తెలంగాణ మళ్ళీ సెటిలైట్ కావాలన్నా, ట్రాక్ మీద పడాలన్నా, అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నా, మళ్ళీ తలెత్తుకొని ఉండాలన్నా, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలన్నా, 29 రాష్ట్రాల్లో తెలంగాణ జిఎస్డిపి గొప్పగా ఉందని చెప్పి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గొప్పగా ఉందని చెప్పి భావించినాము, మళ్ళీ అది రావాలన్నా భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి మాకేం కర్మ పట్టిందండి వాళ్ళతో, మేమే స్వయంగా వచ్చే ఆస్కారం. మరి మీ పార్టీ నేతనే చెప్తున్నారు కదా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి అని, ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పండి, అవన్నీ ఆయన వ్యక్తిగతమైంది. మా పార్టీ ఎప్పుడు కూడా 2024 ముందు మాకు అది లేదు. అది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా అంటగట్టింది. ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని సక్సెస్ఫుల్ నమ్మించింది, దాని ఫలితమే అనుభవించడం. కానీ మాకు ఎక్కడ ఆ కర్మ పట్టలేదు. భారతీయ జనతా పార్టీ ఇలా దేశంలో మీకు తెలుసు, సంకీర్ణ రాజకీయాలు, ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా లేదా అని అనుకునేటువంటి ఈ రోజులలో రాష్ట్రాలలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎప్పుడు అధికారం ఇచ్చినా కూడా సంపూర్ణంగా 5 ఏళ్ళు కొనసాగించిన ప్రభుత్వం. ఇలా గుజరాత్ లాంటి రాష్ట్రంలో 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అప్పీల్ చేస్తే మళ్ళా అధికారాన్ని కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ గంత స్టబ్బన్గా ఉంటుంది, గంత ప్రజల ప్రేమను పొందగలుగుతుంది, ప్రజల చేత మళ్ళీ ఆశీర్వదించబడతానికి ఇంకా అంతకంటే ఎక్కువ ఉదాహరణ